భగవద్గీతను కించపరిచిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఆయన్ను వెంటనే టీటీడీ పాలక మండలి సభ్యునిగా తొలగించాలన్నారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడం సిగ్గుచేటన్న ఆయన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే ఇలాంటి వారిని టీటీడీలో సభ్యునిగా కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. విదేశాల్లో, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా న్యాయస్థానాల్లో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ భగవద్గీత సాక్షిగానే అన్ని కార్యక్రమాలని, గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటిది ఆ భగవద్గీతను తప్పుపట్టేటటువంటి శాసనసభ్యుడిని తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించినటువంటి తెలుగుదేశం పార్టీని ఏమనాలి అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. భగవద్గీత గురించి, ఇతర మత గ్రంథాల గురించి ఇంత తేలిగ్గా మాట్లాడినటువంటి వ్యక్తులు టీటీడీ చరిత్రలో ఎవ్వరూ కూడా లేరు ఇప్పటి వరకు. మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, భగవద్గీత గురించి, ఇతర మత గ్రంథాల గురించి నువ్వు మాట్లాడినటువంటి, తేలిగ్గా మాట్లాడినటువంటి వీడియోని ప్రజెంటేషన్ చేశాం. ఈ రాజు ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు, స్థాయి లేనటువంటి వాళ్ళని, సభ్యత లేనటువంటి వాళ్ళని, లూజ్గా మాట్లాడేటువంటి వాళ్ళు, ఆవేశపూర్వకంగా దౌర్జన్యంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళకి స్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదు అనే విషయాన్ని మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇతన్ని తొలగించడం ద్వారా, ఇతన్ని డిస్మిస్ చేయడం ద్వారా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశ విదేశాల్లో, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలు